హలో ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ వికాస్. నేను ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టాను అంటే, ఎవరికైతే బీటెక్ అయిపోయి జాబ్స్ రావట్లేదని ఫీల్ అవుతున్నారో, లేదంటే బీటెక్ అడుగు పెడుతూ ఏం చేయాలని చెప్పి డౌట్ఫుల్గా ఉన్నారో వాళ్ళ కోసం ఈ చిన్న నా ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను చదివింది ఒక మంచి టైర్ యూనివర్సిటీలోనే. సో ఆ యూనివర్సిటీలో ఏంటంటే మాకు గైడెన్స్ అనేది ప్రాపర్గా ఉంటుంది, ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి కూడా చాలా ప్రాపర్గా ఉంటుంది. ఇవన్నీ చూసి కూడా లాస్ట్ ఫైనల్ 4th ఇయర్ అయిపోయేసరికి నేను చాలామందిని చూసాను, ఇంకా ప్లేస్ అవ్వక, మంచి కంపెనీలో ప్లేస్ అవ్వక. సో ఇంత మంచి యూనివర్సిటీలోనే సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, సో మన స్టేట్స్లో ఎన్ని లోకల్ కాలేజెస్ ఉంటాయి, ఎన్ని టైర్ 3 కాలేజెస్ ఉంటాయి, అలా చాలా ఉంటాయి. సో అన్ని కాలేజెస్ వాళ్ళు ప్లేస్మెంట్ ఎలా తెచ్చుకోవాలి? నేను విన్నది న్యూస్ ప్రకారం రీసెంట్గా అయితే వాళ్ళకి సింగిల్ డిజిట్లో కంపెనీస్ విజిట్ అయ్యాయి. సో ఉండేదేమో సమ్ 3 డిజిట్ ఆర్ 4 డిజిట్లో నెంబర్స్ ఉంటున్నారు, కానీ కంపెనీస్ వచ్చే సింగిల్ డిజిట్. సో అవి ఎంతమంది తీసుకుంటాయి? సో ఇది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్. ప్లస్ రేషన్ అనేది కూడా చాలా ఎక్కువ ఇంపాక్ట్ చేసింది. సో ఈ టైంలో మనం ఏం చేయాలి అంటే, సో రెషన్ ఉంది, సో ఒప్పుకుంటాను, సో జాబ్స్ తక్కువ ఉన్నాయి, కానీ తక్కువ ఉన్నాయి కదా అని చెప్పి మనం ప్రిపరేషన్ వదలకూడదు. సో ఇదే మంచి టైం సో ప్రిపరేషన్ అవ్వడానికి. సో ఎలా ప్రిపేర్ అవ్వాలని కొన్ని పాయింట్స్ చెప్తాను. సో ఇప్పుడు సపోజ్ ఇది ఎవరికైనా ఫాలో అవ్వచ్చు, ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్, నాట్ ఈవెన్ సిఎస్సి, లైక్ ఎనీ అదర్ బ్రాంచెస్ అపార్ట్. If they are interested in this computer science field, they can follow. Like if you are in first year, like let's say if you are in first year, you have much more number of time. So let's say if you want to become a full stack or AI engineer, so you have to plan a path. So day-ki 1 hour or 2, based upon your goal or your course completeness or something like that. So if you're second year, you have very less time, so compared to first year. So if first years are taking 1 hour per day, so you have to take some more, like 1.5 hour like that. If you're in third year, like you have to take 2 hours per day. If you're in fourth year, you have very less time, you have to spend your full whole day like that. In the way you have to plan your study and courses. సో ఇప్పటి వరకు అన్న నువ్వు ఇంత చెప్పావు, ఇన్ని అవర్స్ చదవమని. సో నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నాను, రోజుకి 1 hour చదివితే 4 yearsకి ఎన్ని అవర్స్ అని ఉంటుంది, అన్ని అవర్స్ నువ్వు ఏం చదువుకోవాలి, ఎక్కడ చదవని అడగచ్చు. సో అందుకే నేను ఇది కూడా చెప్తున్నాను. సో ఇన్ని అవర్స్ ఉన్నాయి కాబట్టి సో నువ్వు కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. సో నువ్వు సపోజ్ ఫుల్ స్టాక్ మీద నీకు ఇంట్రెస్ట్ అనుకుంటే, కొంతమందికి వెబ్సైట్స్ చేయడం అంటే ఇష్టము, కొంతమందికి మిషన్ లెర్నింగ్ మోడల్స్ బిల్డ్ చేయడం అంటే ఇష్టము, కొంతమంది డీప్ లెర్నింగ్ మోడల్స్ ఇష్టము. సో ఏంటంటే నువ్వు ఏదైతే ఇంట్రెస్ట్ అనుకున్నా అది చూస్ చేసుకోవాలి ఫస్ట్. సో ఎందుకు చూస్ చేసుకోమని చెప్తున్నాను అంటే, సో ఏ టెక్నాలజీ అయితే మార్కెట్లో బూమింగ్ ఉందో, రిజిస్ట్రేషన్ వచ్చినా అది మనం కాపాడేదో, లేదంటే కంపెనీలో ప్రతి కంపెనీకి యూజ్ అయ్యే ఒక టెక్నాలజీ, సో అది నాకు పర్సనల్గా నేను ప్రిఫర్ చేస్తే ఫుల్ స్టాక్ అంటే ఏం లేదు, వెబ్సైట్స్ తయారు చేయడం. సో ప్రతి కంపెనీకి వాళ్ళ వెబ్సైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్నల్ అవ్వచ్చు, ఎక్స్టర్నల్ అవ్వచ్చు, ఏదైనా సరే. సో ఆ టెక్నాలజీ అనేది చాలా యూస్ఫుల్. సో ఎవరికైతే క్లారిటీ లేదు, ఇది నా సజెషన్. సో నా కేసులో వచ్చేసి నేనేం చేశాను అంటే, నేను ఒక కోర్స్ తీసుకున్నాను ఆన్లైన్, ఇట్స్ ఎ నెక్స్ట్ వేవ్. సో ఆ కోర్స్ ఏమిటంటే, నాకే ప్రీ డిఫైన్డ్ పాత్ అనేది నాకు ఇచ్చేశారు. సో ఏంటంటే ఆ ప్రీ డిఫైన్డ్ పాత్ ఇవ్వడం వల్ల నేను టైం అనేది ఆ పాత్ చూసింగ్లో నేను టైం వేస్ట్ అసలు చేసుకోలేదు. నా కంప్లీట్ టైం, నాకు ఎన్ని అవర్స్ అయితే ఉన్నాయో 100కి 100% నేను ఓన్లీ నాలెడ్జ్ గెయిన్లోనే వాడేశాను. సో అప్పుడు ఏమవుతుంది అంటే, నాకు రాంగ్ పాత్ వెళ్ళే ఛాన్స్ ఉండదు, చూస్ చేసుకున్న పాత్రలోనే వెళ్తున్నాను నేను. సో ఈ పాత్లో నాకు వాళ్ళు వీడియో లెక్చరర్స్ అండ్ సమ్ కోడింగ్ అసైన్మెంట్స్ అండ్ సమ్ ప్రాజెక్ట్స్, రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్, అలా ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తూ కూడా నాకు అన్నీ అట్లా టీచ్ చేస్తూ వచ్చారు. సో దానివల్ల ఏమైందంటే, నాకు ఇంకా అంటే అసలు నేను 1% కూడా ఈ పాత్ ప్లానింగ్లో బ్రెయిన్ పెట్టకుండానే వాళ్ళే ప్రీడిఫైన్డ్ ఇచ్చి, సో నేను అలా ముందుకెళ్తూ వచ్చాను. సో దానివల్ల నాకు చాలా టైం సేవ్ అయింది, ప్లస్ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ సాల్వ్ చేయడం వల్ల ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ కూడా వచ్చింది. సో ఇట్లా నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. సో నేను ఫైనల్గా ఏం కంక్లూడ్ చేద్దాం అనుకుంటుంటే, ఒక 3 points చెప్తాను, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్ ప్లానింగ్. సో మీరు ఏ ఇయర్లో ఉన్నారో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి, ఎన్ని అవర్స్ ఇస్తారు అని చెప్పి. సెకండ్ థింగ్ వచ్చేసి టైం మేనేజ్మెంట్. సో ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలా క్రూషియల్ ఇంపార్టెంట్. సో ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో డైలీ మార్నింగ్ మీకు చాలా టైం ఫ్రీ ఉండొచ్చు, సో ఆ టైం మీరు చూస్ చేసుకోండి, అది చాలా బెస్ట్ టైం. సో ఆ టైం మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు, ప్లస్ మీకు ఆ టైంలో కూడా వర్క్ అనేది కూడా చాలా ఫ్రీగా అవుతుంది. సో థర్డ్ థింగ్ వచ్చేసి కోర్స్ సెలెక్షన్. ఈ కోర్స్ సెలెక్షన్ అనేది కూడా మీరు ఎలా చూస్ చేసుకోవాలి అంటే, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో దాన్ని చూస్ చేసుకోవాలి. సో అది మీరు ఎక్కడైనా అవ్వచ్చు, ఎలాగైనా. సో నా కేసులో అయితే నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది.
అది మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో నేను ఈ 3 పాయింట్స్ చెప్పాను కదా, 3 పాయింట్స్ కనుక మీరు పక్కా ఫాలో అయితే ఈ 4th పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే కంపెనీస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. సో ఎందుకంటే వాళ్ళకి స్కిల్ అనేది ఇంపార్టెంట్. ఈ రెసిషన్ ఇలాంటివన్నీ కూడా ఎవరికైతే స్కిల్ లేదో వాళ్ళకి. సో వన్ స్కిల్ ఉంటే కంపెనీ ఎప్పుడు మీ వెనకాలే పడుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ మై సజెషన్స్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ క్యాన్ ఫీల్ ఫ్రీ టు కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe to my channel.